తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఊహించని ఘటనలు జరుగుతున్నాయన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. నియోజకవర్గంలోని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్ పెడితే 41A నోటీసులు ఇచ్చి తనపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కంచరపాలెం పోలీస్ స్టేషన్కు హాజరైన విష్ణుకుమార్ రాజుకు ఇద్దరు వ్యక్తులు షూరిటీ ఇవ్వడంతో పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. అసలు ఈ రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యం ఉందా లేదా అంటూ మండిపడ్డారు విష్ణుకుమార్ రాజు. అయితే బాధితులు వచ్చారో బాధితులు గోడు విన్నాక వారికి అన్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం వారు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెడితే ఆ బాధితులతో పాటు వారు కూడా ఉన్నారు. అప్పుడు ప్రెస్ మీట్ పెడితే మాకు 41A నోటీస్ ఇచ్చి రకరకాల సెక్షన్లు పెట్టి మా పైన ఈ విధంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు బెయిల్ పైన స్టేషన్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అంటే వాక్ స్వాతంత్ర్యం ఉందా లేదా, లేకపోతే చట్టాలని మార్చవలసిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చారు. సరే, ప్రెస్ వాళ్ళు కూడా రాశారు, వాళ్ళ పైన కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది. అంటే రాజద్రోహం తప్ప మిగిలినవన్నీ చేసినట్టుగా నాకైతే ఈ సెక్షన్లో నాకంత లీగల్ నాలెడ్జ్ లేదు. మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాకేమన్నా రాజకీయ లబ్ధి ఉందా దీంట్లో? ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి మేము వాళ్ళని పోలీసు వారికి విన్నపం చేద్దామనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడితే మా పైన కేసులు పెడితే రేపొద్దుట అసలు ఎవరైనా ప్రెస్ మీట్లు పెడతారా? పోనీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ కాదు, సుమోటో కేసు. మరి సుమోటో కేసు పెట్టినప్పుడు నా పైన నేను ఏమి తప్పు చేశానని సుమోటో కేసు ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప? అంటే అన్యాయానికి గురి అయ్యి రక్తాలు కారుతూ ఊరికి కట్లుతోటి తీవ్రమైన గాయాలతోటి వాళ్ళ ఇళ్లకి కూడా వెళ్లకుండా 4 కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆదరించవలసిన అవసరం ఉందా లేదా? మమ్మల్ని అసలు బతకనట్లేదు, సొంత ఇల్లే కానీ మమ్మల్ని ఉండట్లేదు. నా ఊర్లోని ఎందుకు ఉండకూడదో తెలియట్లేదు. అడిగినందుకు కూడా కొట్టారండి. మేము ఎందుకు బర్మా క్యాంపులు ఉండకూడదంటే మీరు ఉండకూడదు, మీరు అన్నింటికి వాదా ఇస్తారు. నేను గబుక్కునట్టు నోరు జారిపోయింది. టీడీపీ కేసు నాకు నోరు ఉండదండి. గబుక్కుని కలవకు సారం తప్పన మాకు నాకు ఇల్లుగా నోరు పెట్టించారు. ఏదో